మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. ఈ మీటింగ్ కు సంబంధించిన అప్డేట్స్ కాసేపట్లో మంత్రులు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయబోతున్నారు. ఈ భేటీలో నెల రోజుల పాలన 6 గ్యారెంటీల అమలుపై చర్చ కొనసాగినట్లుగా సమాచారం. అలాగే ప్రజాపాలన దరఖాస్తులు హామీల అమలుపై సమీక్ష నిర్వహించినట్లుగా తెలుస్తోంది. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. ఈ మీటింగ్ కు సంబంధించి కాసేపట్లో మంత్రులు ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. అయితే ఈ భేటీలో నెల రోజుల పాలన 6 గ్యారెంటీల అమలుపై చర్చ అయితే కొనసాగినట్లుగా సమాచారం. అలాగే ప్రజాపాలన దరఖాస్తులు హామీల అమలుపై సమీక్ష నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సునీల్, మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయితే ముగిసినట్లుగా తెలుస్తాం. ప్రధానంగా ఈ భేటీలో ఎలాంటి అంశాలు చర్చకొచ్చాయి ఏంటి? ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులపై ఈరోజు సమీక్షలో చర్చకు వచ్చింది. ఏ జిల్లాకు సంబంధించి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అనే సంబంధించి, అదేవిధంగా వాటిని డేటా పూర్తి స్థాయిలో ఎంటర్ చేయడానికి ఎంత సమయం పడుతుంది అన్న అంశాలను అయితే చర్చించారు. ఈ నెల 17వ తేదీ వరకే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వచ్చిన డేటాని ఎంటర్ చేయాలి అని చెప్పేసి మొదట అనుకున్నప్పటికీ చాలా మంది నుంచి చాలా దరఖాస్తులు వచ్చాయి కాబట్టి ప్రతి జిల్లాలో వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఆ దరఖాస్తులన్నింటినీ ఎంటర్ చేయడానికి సమయం పడుతుంది అని చెప్పేసి అధికారులు కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు మనకైతే సమాచారం ఉంది. ఈ నెల చివరి వరకు ఆ దరఖాస్తులకు సంబంధించి డేటా ఎంట్రీ చేయడానికి సమయం పడుతుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి చాలా మంది అధికారులు అయితే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఆ డేటాలో ఎటువంటి తప్పులు ఉండకుండా లబ్ధిదారులకు సంబంధించి పూర్తిగా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి ఒక సైట్ కూడా ఓపెన్ చేశారు. ఆ సైట్ లో వాళ్ళు ఏ స్కీమ్లకు అర్హులు అనే డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి తప్పులు లేకుండా ఆ డేటా ఎంట్రీ ఉండాలని చెప్పేసి కూడా సీఎం అధికారులకైతే సూచన చేశారు. ఆ తర్వాత ఏ పథకానికి సంబంధించి ఇక ఇంప్లిమెంటేషన్ చేయగలము అనేది కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ మధ్య కాలంలో అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గా 500 రూపాయలకు గ్యాస్ ని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు ఏంటి అనే డేటాను కూడా అడిగి తెలుసుకున్నారు. ఇక పూర్తిగా ఈ రోజు సమీక్షలో మాత్రం 5 గ్యారెంటీ హామీలకు సంబంధించి ఇప్పటికే ఒక గ్యారెంటీని అమలు చేస్తున్నారు కాబట్టి 2 గ్యారెంటీలను అమలు చేస్తున్నారు. మిగతా వాటికి సంబంధించి ఈ ప్రజా పాలనలో దరఖాస్తులు స్వీకరించారు కాబట్టి వాటి మీదనే సీఎం ఫుల్ గా ఫోకస్ పెట్టాడని చెప్పేసి చెప్పుకోవాలి. దాంట్లో ఏ స్కీమ్లకు సంబంధించి ఎంతమంది దరఖాస్తులు చేశారు వివరంగా డేటా ఎంట్రీ చేయాలి. ఆ వివరాలన్నీ కూడా క్లుప్తంగా క్లియర్ గా ఉండాలి అని కూడా అధికారులకు సూచన చేశారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఇక జిల్లాల వారీగా ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అనేది కూడా సీఎం అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ 6 గ్యారెంటీలపై అధికారులు అంటే సునీల్, ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. అంటే 6వ తారీఖు వరకు కూడా దరఖాస్తుల స్వీకరణ లాస్ట్ అని చెప్పారు రేవంత్ రెడ్డి. ఏమో ఒక పక్క ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది, ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దీంట్లో ఒక కన్ఫ్యూజన్ కూడా నెలకొంది. ఏంటి ఒకసారి దీనికి ఏమైనా క్లారిటీ ఇస్తారా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ప్రజాపాలన దరఖాస్తులు అయితే ఇక స్వీకరించారని చెప్పేసి చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు వచ్చిన దరఖాస్తులకు సంబంధించి ఆ డేటా ఎంట్రీ, ఆ తర్వాత ఎవరెవరు ఏ స్కీమ్లకు అర్హులు వాటిని అన్నింటినీ ఒక ఫిల్టర్ చేసిన తర్వాత మళ్ళీ 4 నెలలకు తాము ప్రజాపాలన ఉంటుంది. అప్పుడు మాత్రం మళ్ళీ దరఖాస్తులు తీసుకున్నాం, అప్పటి వరకు దరఖాస్తులు తీసుకోమని చెప్పేసి కూడా క్లియర్ గా ఇప్పటికే అధికారులు కావచ్చు, సీఎం మిగతా మంత్రులు కూడా చెప్తూ వచ్చారు. దీనికి సంబంధించి ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అనేది కూడా మరి కాసేపట్లోనే మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడబోతున్నారు. 4:30కు
మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు అక్కడ వచ్చినటువంటి ఒపీనియన్స్ అన్ని కూడా వాళ్ళు మీడియాకి వివరించబోతున్నారు. జనం రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.